రేవంత్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభలో శనివారం నాడు చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని లేపాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని 2 రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకరినొకరు నిందించుకునే కార్యక్రమాల పరంపర మొదలయ్యింది. రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల పెద్ద ప్రయోజనం లేదని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ ఉంటే, ఇది రాయలసీమకు చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేదు, అన్ని నేనే చేశానని ఒక నాయకుడు అంటుంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేదు, రాయలసీమ అభివృద్ధి కోసం అన్ని కార్యక్రమాలు మేమే చేపట్టాం అని చెప్తూ ఇంకొక పార్టీ ప్రకటనలు గుప్పిస్తున్న దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ 2 పార్టీల కార్యక్రమాలను చూసినప్పుడు, వారి ప్రకటనలు వింటున్నప్పుడు సగటు రాయలసీమ వాసిగా చాలా బాధాకరంగా ఉంది. ఈ నాయకులంతా రాయలసీమ అభివృద్ధికి మేమే కారణం అని ప్రకటించుకుంటున్న నేపథ్యంలో రాయలసీమ సమాజం అంతా ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నాయకులు అధికారంలోకి రాకముందే వీరి తండ్రుల తాతల కంటే ముందరనే అనేక ప్రాజెక్టులు రాయలసీమలో నిర్మాణం జరిగాయి. అయితే ఈ ప్రాజెక్టులకు ఇప్పుడు నీరందని పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీరి తండ్రులు కానీ మామలు కానీ చేపట్టిన ప్రాజెక్టులు కొన్ని పూర్తయినప్పటికీ వాటికి నీరందని పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంలో సమాజం ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. 90 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న రాయలసీమలో చట్టబద్ధమైన నీటి హక్కులతో 22 లక్షల ఎకరాలలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులకు కేటాయించిన తుంగభద్ర, కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్న వీటిలో 8 లక్షల ఎకరాలకు కూడా నీరందని దమనీయ పరిస్థితి నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టులకు సక్రమంగా నీరు అందించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను చేపట్టకపోగా మేమే రాయలసీమను సస్యశ్యామలం చేసే దిశగా ప్రాజెక్టులు నిర్మించాం, కార్యాచరణ చేపట్టామని చెప్పే ప్రకటనలు రాయలసీమ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని భావిస్తున్నాం. ఈ విషయాలపై కొన్ని వాస్తవాలను ప్రస్తావించడానికి ముందుగా ఒక విషయాన్ని స్పష్టంగా ముఖ్యమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు శాసనసభలో ప్రకటన చేస్తూ, నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశాను అని అంటూనే టౌన్స్ లో డిక్లేర్ చేశారు, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేస్తే మీతో ఏ అంశంపైనైనా చర్చలు చేస్తారని ప్రకటించారు. ఇది విజ్ఞప్త, టౌన్స్ లో డిక్లేర్ చేయడమా? దీనిలో స్పష్టత ఇవ్వవలసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అదేవిధంగా నా మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేశారని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను ఒక్కసారి మరలా చూద్దాం. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్. అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి ఈ ప్రకటన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమా అబద్ధమా? నిజమైతే ఆయన టర్మ్స్ ను డిక్టేట్ చేశారా, విజ్ఞప్తి చేశారా? మీరు రేవంత్ రెడ్డి గారి మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేస్తామని చెప్పారా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేస్తే రాయలసీమకు సాగునీటి పొందడానికి ఏ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వమని
రేవంత్ రెడ్డి గారిని మీరు కోరారు. ఇటు రాయలసీమకు అటు తెలంగాణకు ప్రయోజనం కలిగించే గుండ్రేల ప్రాజెక్టు కోసం సానుకూలంగా స్పందించమని మీరు కోరారా? గుండ్రేల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన్ని ఒప్పించారా? రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుకు అత్యంత అవసరమైన శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలాన్ని పెంచే సిద్ధేశ్వరం అడుగు నిర్మాణానికి సానుకూలంగా ఆయన దగ్గర నుండి సమాధానం పొందారా? సిద్ధేశ్వరం అడుగు నిర్మాణానికి ఆయన్ని ఒప్పించారా? లేదంటే ఇంకా ఏదైనా ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఒప్పించారా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తామని జియో నెంబర్ 44లో 18/7/2025 మీరు ప్రకటన చేశారు. మీరు ఎందుకు ఈ ప్రాజెక్టు పెద్ద ఉపయోగం లేదని ఈరోజు ప్రకటన చేస్తున్నారు? నేడు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల పెద్ద ప్రయోజనం లేదని మీరు చెప్తున్న వాదనలో ఆంతర్యం ఏంటో వివరిస్తారా? స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మీ మీదే ఉంది. భావోద్యోగాలు రెచ్చగొట్టి రాజకీయాలు జరపాలనుకుంటున్న తెలంగాణ వాతావరణంలో విపరీతమైన రాజకీయ ఒత్తిడికి తలొగ్గి రేవంత్ రెడ్డి గారు మీరిద్దరూ క్లోజ్ డోర్ లో చేసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విధంగానే గతంలో కేసీఆర్ గారు బేసిందులు లేవు, బేసిజాలు లేవు, రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని పంచుకుందామని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమైన సందర్భంలో కూడా ఏమైనా బహిరంగం కాని ఒప్పందాలు ఏమన్నా జరిగాయా అది తెలపవలసిన బాధ్యత మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఒప్పందం కారణాల వల్లనే మీరు చంద్రబాబు నాయుడు గారి వైపు వేలెత్తి చూపిస్తూ నోటుకు ఓటు కేసులో తప్పించుకోవడం కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా, ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా, సిడిపిసి నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రాజెక్టును అడ్డుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని నిలుపుదల చేయడంలో ఎందుకు వెనకంజ వేశారు? ఈ కారణం వల్లే వేశారా? వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్కు ట్రిబ్యునల్ ద్వారా, బచావ్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా లభించిన నీటిని పునఃసమీక్షించి తెలంగాణకు పంచడానికి రాజ్యాంగ విరుద్ధంగా, రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కు విరుద్ధంగా ఒక క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 4, 2023 ఏర్పాటు చేసుకుని నిర్ణయిస్తే మీరెందుకు మౌనంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హక్కులను తాకట్టు పెట్టడమే, మరీ ముఖ్యంగా రాయలసీమ హక్కులకు తీవ్ర ఇబ్బంది కలిగించే అంశమైన మీరు మౌనంగా ఉన్నారు. ఈ విషయంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంలో మాకు తోడుగా వచ్చిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహించింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లను, సమావేశాలను, సదస్సులను, 36 గంటల నిరసన దీక్షలను కూడా చేపట్టిన సందర్భంలో మరి ఆ రోజు అధికార ప్రభుత్వం నోరు రాలేదు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా క్రియాశీలకంగా ఈ అంశంపై మాట్లాడలేదు. మరి ఏమిటి మర్మము? మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసుకున్న చీకటి ఒప్పందంలో ఇది భాగమా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటుకు నోటు కేసులో భయపడి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రాజధాని వదిలేసి అమరావతికి వచ్చారని చెప్పి ప్రకటన చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీనే ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా ఉన్న బిల్డింగ్లను తెలంగాణకు బేషరతుగా ఎందుకు అప్పజెప్పి వచ్చింది? రాయలసీమ హక్కుల గురించి ఎందుకు నిలదించలేకపోయింది? రాయలసీమ హక్కుగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు సానుకూల నిర్ణయాన్ని కేసీఆర్ మీద తీసుకురాలేకపోయింది? ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన డబ్బుల్ని ఎందుకు సాధించలేకపోయింది?
ఇది చీకటి ఒప్పందంలో భాగంగా నోరు మూసుకొని ఉన్నారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ఛాంపియన్ అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు 365 జీవో తీసుకొచ్చి రాయలసీమలో కొనసాగుతున్న 102 ప్యాకేజీలను అర్ధాంతరంగా ప్రీక్లోజ్ చేశారు. మీరు ఇదేనా ఛాంపియన్షిప్ అనే దాని మీద కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇది చీకటి ఒప్పందంలో ఏమైనా భాగమైన దాని మీద కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే మీ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్లకు పెంచారు. ఎస్ఆర్ఎంసీ కెపాసిటీ పెంచారు. బనకచర్లను పెంచారు. అయితే ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, దాన్ని మీద పెద్ద శ్రద్ధ వహించలేదు. అందువల్ల బనకచర్లకు 44,000 క్యూసెక్లు అంటే రోజుకు 4 టీమ్స్ నీటిని తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ బనకచర్ల నుండి అటు తెలుగు వైపు కానీ ఇటు ఎస్ఆర్బీసీకి కానీ జేఎస్ఎస్ కానీ రోజుకు 1.5 టీఎంసీ నీటిని కూడా తీసుకునే పరిస్థితులు ఉంటే దాన్ని విస్తరించకుండా ఎందుకు మౌనంగా మీరు కార్యాచరణ చేపట్టకుండా ఉన్నారో వివరించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోగా అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ఎస్ఆర్బీసీకి నిర్మించిన రెగ్యులేటర్ నుండి పోయే కాలువను 250 మీటర్ల దూరం పూడ్చివేసి దాని పక్కకు మళ్లించి కుందు నదిలోకి నీటి తీసుకుపోయే కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారో సమాజానికి వివరించవలసిన బాధ్యత కూడా మీ మీద ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, రాయలసీమను సస్యశ్యామలం చేయడమే నా ధ్యేయం అని చెప్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నారు. పోతిరెడ్డిపాడు బనకచర్ల కాంప్లెక్స్ లను తెలంగాణ రాష్ట్రానికి చెందిన అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కోస్తా ప్రాంతానికి చెందిన ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మాణం చేపట్టారు. ఇది రాయలసీమకు ఒక పెద్ద వరం. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాలు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్లు. తదనంతరం 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని రోజుకు 4 టీమ్ల సామర్థ్యంతో పెంచారు. ఎందుకు పెంచారు? తెలుగుకు, గాలేరు నగర్కి, ఎస్ఆర్బీసీకి గండికోట మీద ఆధారపడి హెచ్ఎల్సీ స్థిరీకరణకు అవసరమైన మైలవరం ప్రాజెక్టుకు, పైడిపాలెం ప్రాజెక్టుకు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు, అదేవిధంగా మద్రాస్ డ్రింకింగ్ వాటర్ కు 30 రోజుల్లో నీళ్లు ఇవ్వాలంటే 120 టీమ్స్ నీటి అవసరం ఉంది. రోజుకు 4 టీమ్స్ నీటిని తరలించడం కోసం వెడల్పు చేస్తున్నామని చెప్పి వెడల్పు చేస్తే ఈ రోజు 30 రోజుల్లో 30 టీమ్స్ నీటిని కూడా రాయలసీమ వైపు మళ్లించుకునే పరిస్థితి లేకపోతే దాని మీద దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కుందులు వెలుగు చేయాలనుకున్నారో ఆ కార్యక్రమం వైపే మీరు కూడా ఎందుకు దృష్టి పెట్టారో, రాయలసీమను సస్యశ్యామలం చేసే దిశగా, రాయలసీమ ప్రాజెక్టు నీళ్ళనిచ్చే దిశగా కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టలేదో మీరు కూడా వివరించాల్సిన అవసరం ఉంది. మీరిద్దరు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మేమే ఛాంపియన్లను, రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటున్న వాడు మీరిద్దరు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హెచ్ఎల్సీకి నీటి హక్కులున్నా ఎందుకు నీరు రావడం లేదు? ఎల్ఎల్సీకి నీటి హక్కులున్నా నీరు ఎందుకు రావడం లేదు? ఎస్ఆర్బీసీ కాలువకు జమ్మలమడుగు ప్రాంతంలో 30,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉన్నా ఎందుకు నీళ్లు చేరడం లేదు? భైరవానిప ప్రాజెక్టుకు ఎందుకు నీళ్లు రావడం లేదు? గాజుల ప్రాజెక్టుకు ఎందుకు నీళ్లు రావడం లేదు? కేసీ కెనాల్కు ఎప్పుడు నీళ్లు ఇస్తామో తెలిపని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో చెప్పాల్సిన అవసరం ఉంది. గాలేరు నగరి నిర్మాణం జరిగిన గండికోట నుండి 1 ఎకరాకు కూడా గాలేరు నగరికి ఇవ్వలేని పరిస్థితి ఎందుకుందో మీరు చెప్పాలి. హంద్రీనీవా కాలువ నుండి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. హంద్రీనీవా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. గతంలో 2019లో ఎన్నికలకు వెళ్ళిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు, చిత్తూరు జిల్లా వరకు నేనే నీళ్లు తీసుకుపోయారన్నారు. కొన్ని టెక్నికల్ వల్ల అక్కడ నీరు పారలేదు. మీరు వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ లోపాలను సరిదిద్ది కుప్పం వరకు నీళ్లు తీసుకునే కార్యక్రమం చేశారు. మీరు గొప్పగా ప్రకటించుకుంటున్నారు. 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను హంద్రీనీవా ప్రాజెక్టు అంతా పూర్తి చేశాను, చివరి వరకు హంద్రీనీవాలో చివరి ప్రాంతమైన కుప్పానికి నీళ్లు తీసుకుపోయాను, ప్రాజెక్టు అంతా పూర్తి అయిపోయిందని మీరు ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. మీ ఇద్దరు నాయకులను కూడా 600 కిలోమీటర్ల మ్యారథాన్ జరుగుతూ ఉంటే ఆ మ్యారథాన్ లో పాల్గొన్న వ్యక్తి 0 కిలోమీటర్ నుండి పరిగెత్తుతూ 600 కిలోమీటర్కి చేరినప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తాం. ఆ వ్యక్తిని కార్లలో లేదా ట్రైన్లలో, విమానంలో, హెలికాప్టర్ తీసుకుని 600 కిలోమీటర్ల దూరంలో దించేసి ఇతర విజేత అంటే ఒప్పుకుంటామా? హంద్రీనీవా అదే పరిస్థితి జరిగింది. మొట్టమొదట ఉన్న
హంద్రీనివాల మొట్టమొదటి ఉన్న మేజర్ రిజర్వాయర్ అయిన పందికోడ రిజర్వాయర్ లో ఒక్క ఎకరాకు కూడా పంట కాలం ద్వారా నీరు పారని పరిస్థితి ఉంది. అదే దుస్థితి అనంతపురం జిల్లాలో కొనసాగుతూ ఉంది. చిట్ట చివరిగా ఉన్న కుప్పానికి 4 బిందెల నీళ్లు తీసుకెళ్లి ప్రాజెక్టు పూర్తి చేసే ప్రకటన రాయలసీమ ప్రజలను మోసం చేసేది కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే దిశగా ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ ప్రశ్న మేము వేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్న కార్యక్రమం నేపథ్యంలో మేము సౌర్యంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం. మరియు ముఖ్యంగా వెనకబడిన ప్రాంతాలకు రాయలసీమకు సంబంధించిన అంశం. మీరు క్లోజ్ డోర్ లో కూర్చొని తీసుకునే నిర్ణయాలు మాత్రం కాదు. రాయలసీమ అభివృద్ధి కోసం, వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం మీరు అనేక ప్రకటనలు చేస్తున్నారు. నిన్న కోర్టులో కూడా గోదావరి బరగజలకు పోయినప్పుడు రాయలసీమ అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు చేపట్టామని చెప్తున్నారు. మరి గతంలోకి ఒకసారి పోతే పులిచింతల నిర్మాణం కూడా చేపడితే రాయలసీమకు నీళ్లు బాగా వస్తాయని చెప్పి పులిచింతల నిర్మాణం గావించుకున్నారు. పోలవరం చేస్తే రాయలసీమకు వస్తాయని మాట చెప్పారు. పట్టిసీమ కడితే ఆ నీళ్ళని శ్రీశైలంలో పెడతామని చెప్పారు. అన్ని పేర్లు రాయలసీమ పేరు చెప్పుకుంటూ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయి రాయలసీమ నోట్లో మట్టి కొట్టే వ్యవహారం జరుగుతూ ఉన్న సందర్భంలో మీరు క్లోజ్ డోర్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం మాత్రం సహేతుకం కాదని చెప్పి రాయలసీమ సమాజం భావిస్తూ ఉంది. ఏం జరిగిందో, ఏం ట్రాన్స్ఫర్ అయిందో ట్రాన్స్పరెంట్ గా జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం రాయలసీమ ప్రజా సంఘాలతో పాటుగా అఖిల పక్షాన్ని పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. చర్చించుకుందాం. ఏది కావాలో, ఏది ప్రియారిటీ కావాలో చర్చించుకుందాం. ఎక్కడ నీళ్లు కావాలో చర్చించుకుందాం. మీరు కానీ మేము కానీ రాయలసీమకు వ్యతిరేకం కానప్పుడు, రాయలసీమ అభివృద్ధి కాంక్షించేటప్పుడు మమ్మల్ని ఎందుకు భాగస్వామ్యం చేయడం అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ కార్యక్రమంలో మమ్మల్ని చేర్చే కార్యక్రమాన్ని మీరు చేపట్టండి. అంతేకాకుండా చివరిగా నిమ్మల రామానాయుడు గారు నిన్న మాట్లాడుతూ మేము 303 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అని చెప్తున్న వారు ఈరోజు గంగల కోసం మీరు లైనింగ్ చేసిన తర్వాత కుప్పాలకు నీళ్లు పోతున్నాయి కానీ ఆ ప్రాజెక్టులు ఎక్కడ ఒక చోటుకు నీళ్లు పోలేదు, ఆయకట్టు డెవలప్ చేయకపోవడం వల్ల. అదేవిధంగా నేను చాలా గొప్పగా చెప్తున్నాడు. అలగనూరు రిజర్వాయర్కి మేము 36 కోట్లు వెచ్చించామని చెప్పి. వెచ్చించామంటే ఖర్చు పెట్టారా, కేటాయించారా, నిధులు శాంక్షన్ చేశారా, పనులు మొదలయ్యాయా, కాంట్రాక్టులు ఫిక్స్ అయ్యారా? అక్కడ ఇంకా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టుకి ఆ నిర్మాణాలకే అనుమతులు రాలేదు. మరి ఎందుకు లేట్ అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బుర్రపడింది. 2019లో డ్యామేజ్ అయిన అలగనూరు రిజర్వాయర్ను ఎందుకు ఆ రోజే చేయలేకపోయారు? నిధులు లేని అంటున్నారు. ఏ ప్రాజెక్టు మా ఎమ్మెల్యేలు పోయి అడిగినా దీనికి డబ్బులు లేవు, అన్నమయ్యకు డబ్బులు లేవు, గోరుకలకు డబ్బులు లేవు, అలగనూరుకు డబ్బులు లేవు, చైన్ల గ్రీజ్కు డబ్బులు లేవు అంటున్నారు. అంటే ఈ నిధుల కొరత ఎందుకు వచ్చింది? దీని మీద కూడా స్పష్టమైన అవగాహన కావాలి. దీని మీద కూడా ఒక చర్చ జరగాలి. నిధుల్ని ఏ విధంగా తీసుకురావాలి? రాష్ట్ర విభజన చట్టంలో పూర్తి చేయాల్సిన తెలుగుగంగా, గాలేరునగిరి, హంద్రీనివా వెలుగొండ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ డబ్బులతో ఖర్చు పెట్టాల్సి ఉంటే 1 పైసా ఖర్చు పెట్టకుండా దాన్ని పక్కన ఎందుకు పడేశారు? 44% భూభాగం ఉన్న రాయలసీమలో 44% కంటే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు ఖర్చు పెట్టాల్సిన దాంట్లో నిధులు లేవని ఎందుకు పక్కన పడేస్తున్నారు? దీని మీద కూడా చర్చ జరగాలంటే మమ్మల్ని అంతా పిలవండి, రాయలసీమ ప్రజా సంఘాలను పిలవండి. నిధుల లోటు ఎక్కడుంది, నిధులను ఏ విధంగా తెచ్చుకోవాలి, ఏ విధంగా మార్పులు చేసుకోవాలి, మన ప్రాధాన్యతలు ఏ మార్పులు చేసుకోవాలి, ఏది కట్టాలనే దాని మీద చర్చ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ విజ్ఞతతో వ్యవహరిద్దాం. మీరు కానీ మేము కానీ అందరం, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. వెనకబడిన జిల్లాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. మన అందరిది ఒకటే భావన ఉన్నప్పుడు అందరిని పిలిచి మాట్లాడండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము ఈ సోషల్ మీడియా ద్వారా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.